నిన్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకి వెళ్ళారు. ఏడాది క్రితం చనిపోయిన వాళ్ళ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వెళ్ళారు. ఆ వెళ్తున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళారు. దారి పొడుగున కార్యకర్తల జన సమీకరణ, కార్యకర్తలందరినీ కలుసుకుంటూ ఆయన వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ ఓ కార్యకర్త 2029లో మేము వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో మేక తల నరికినట్టుగా 2029లో ఒక్కొక్కరిని రప్ప నరికేస్తామంటూ ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడం చూసాం. ఆ ఫోటో నిన్నంతా కూడా విపరీతంగా వైరల్ అయింది. ఈరోజు ఆ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సందర్భంగా విలేకరుల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? ఒక సినిమా డైలాగ్ని పోస్టర్ ఫ్లెక్సీ పైన రాసుకునే స్వేచ్ఛ కూడా లేదా? ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఓ సినిమా డైలాగు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలో ఎందుకు ఉండాలి? ఓ సినిమా డైలాగు ఆధారంగా 2029 ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత నరికేస్తామని ఎందుకనాలి? నరికేయడం అంటే ఏంటి? ఎవరు నరికేయడం? ఇదో చర్చ. ఇది సమర్థించేది కాదెవరు.